దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు. దేవుని వాక్యం ధ్యానించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ర జీవమంగళ దేవ, మహిమోన్నతుల తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువ, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మరి ఒక రోజు అనుగ్రహించారు. మీకు స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువ, నాయనే ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి మీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించి బలపరిచి కృప చూపించమని, ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు గ్రహించే మనసును దయచేయమని, నన్నును మీ ఆదులు ఉంచుకోమని యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అవును పిల్లలు, ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ప్రభువు కన్నులు అంటే దేవుని కన్నులంట నీతిమంతుల మీదను, అంతేకాదు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఈరోజు శుక్రవారం కనుక విజ్ఞాపన ప్రార్థన దినం కనుక ఉపవాస ప్రార్థన దినం కనుక మరి ప్రార్థనకు సంబంధించిన వాక్యము మనం ధ్యానించుకుందామండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుని కన్నులు నీతిమంతుల మీదను, అంతేకాదు ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులరా, మరొక మాటని చదివినిపిస్తానండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడ ఏమని రాయబడింది? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటగా యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అవును ప్రియులరా, దేవుని కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. ఎవరిని బలపరచాలని? దేవుని ఎడల యథార్థ హృదయం కలిగి దేవుని ఎడల నీతిగా జీవించి నీతిని పట్టుకొని నీతిమంతులుగా జీవిస్తున్న వారి జీవితాల్లో దేవుడు వారిని ఆశీర్వదించాలని, బలపరచాలని, అంతేకాదు ఆయన కన్నులంట వారి మీద ఉన్నాయంట, అంతేకాదు ఆయన చెవులంట వారి ప్రార్థన వైపు ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. ఇలా చెబుతున్న వాక్యంలోనే బైబిల్ని రోమిలికి రాసిన పత్రికలు మనం చూస్తే నీతిమంతులు లేడు, ఒక్కడు నీతిమంతులు లేని బైబిల్ సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు. కానీ ప్రభువు కృప ద్వారా, ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కరు కూడా ఆయన కృపను బట్టి నీతిమంతులు అవుతున్నారని వాక్యం సెలవిస్తుంది. రక్షించబడిన వారు ఆయన కృప ద్వారా పశ్చాత్తాపంతో వారు చేసిన తప్పిదాన్ని, పాపాన్ని ఒప్పుకున్న వారు నీతిమంతులు అవుతున్నారు. అవును ప్రియులారా, అంతేకాదు ఇదే పై వచనం చూస్తే 11వ వచనం చూస్తే, అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను. అవును, ఈ లోకంలో కీడు ఉంది, ఈ లోకంలో అపవిత్రత ఉంది, ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నాయి. కానీ వాటిని విడిచిపెట్టి వాటికి దూరంగా ఉండి సమాధానాన్ని వెంటాడితే వారు నీతిమంతులు అవుతారు. ఇదే బైబిల్లో చూస్తే 12వ వచనం చూస్తే, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలనని చెబుతూ ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, దేవుని కన్నులు అంటే నీతిమంతుల మీదను వారి ప్రార్థనల వైపు ఉన్నవి. అవును ప్రియులరా, మనం నీతిగా జీవించి ప్రార్థించినప్పుడు, నీతిగా జీవిస్తూ మన ఆధ్యాత్మిక జీవితం కట్టుకుంటున్నప్పుడు దేవుడు ఆయన కన్నులు మన వైపు ఉంటాయి. అంతేకాదు మన ప్రార్థనల వైపు ఆయన చెవులు వింటాయి ప్రియులరా. అంతేగాని ప్రభువు ముఖం కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. అవును, కీడు తలపెట్టేవారికి, కీడు చేసేవారికి దేవుని కన్నులు, దేవుని ముఖము దూరముగా ఉన్నదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈరోజు దేవుని ఎదుట భయభక్తులు కలిగి, దేవునికి అంగీకారంగాను, దేవుని ఎదుట దేవుని నామానికి మహిమార్థముగాను మనం జీవించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు, దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుని కనుదృష్టి మన మీద ఉంటుంది అని క్లియర్గా రెండో లేఖనం చదివాను కదా నేను. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై దేవుని కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. అవును, లోకమంతా కూడా దేవుని కనుదృష్టి సంచారం చేస్తుంది. నిన్ను బలపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలని, నీ ప్రార్థన ఆయన వినాలని దేవుని కనుదృష్టి అంట లోకమున్నదట సంచారం చేస్తుంది. కాకపోతే మనం చేయవలసిన పని ఏంటంటే, కీడుని విడిచిపెట్టి సమాధానాన్ని వెంటాడాలి అని పై వచనం మనం చూస్తున్నాం. పేతురు రాసిన మొదటి పత్రికలో ఇప్పుడు చదివిన వాక్య భాగం పై వచనం చూస్తే, కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెదకి దాన్ని వెంటాడవలను. కీడును విడిచిపెట్టాలి, అపవిత్ర విడిచిపెట్టాలి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టాలి. బైబిల్లో రాయబడింది, లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. ఈ లోక స్నేహంలో దైవ వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయి. కనుక లోక స్నేహాన్ని విడిచిపెట్టి
దేవుని వైపు తిరగాలి, నీతిని పట్టుకోవాలి, నీతిగా జీవించాలి, ప్రభు మాట ప్రకారం జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుని కనులు నీ మీద ఉంటాయి. అంతేకాదు నువ్వు చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు అంటాడు. అంతేగా ఆయన చెవులంట వారి ప్రార్థనల వైపు ఉన్నవి అని రాయబడింది. మన ప్రార్థనల వైపు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకి జవాబులు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఏమండి, అనేక మంది భక్తుల జీవితంలో ప్రార్థనకు ఆలస్యమైంది. అలానే వారు ప్రార్థనలు విడిచిపెట్టలేదు, దేవునితో గడపడం మానలేదు. వాళ్ళు అబ్రహాం చూసుకున్నా, ఇస్సాకును చూసుకున్నా, ఇలాగ అనేక మంది, యాకోబును చూసుకున్నా, అనేక మంది భక్తులు వారు ప్రార్థించారు. కానీ వారి ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేదు, ప్రార్థన విడిచిపెట్టలేదు. వారు ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించాడు, వారి వైపు చూశాడు, వారి వైపు తిరిగాడు. అనేక సందర్భాల్లో వారి జీవితాల్లో ప్రార్థనకు జవాబు అనుగ్రహించాడు, విజయాన్ని ఇచ్చాడు. ఈరోజు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఈరోజు నీ ప్రార్థన, నీ జీవించిన నీతి జీవితము దేవుడు నిన్ను చూస్తున్నాడు అని, దేవుడు నిన్ను చూస్తాడని భయభక్తులతో దేవునికి ఇష్టలుగా మనం జీవించినప్పుడు, దేవుని నామానికి మహిమార్థమని జీవించినప్పుడు, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అది ఉద్యోగం చేసేటట్టు కావచ్చు, పరిచర్లు కావచ్చు, ప్రార్థన ఎక్కడున్నా, కుటుంబం మధ్య కావచ్చు, ఇంట్లో కావచ్చు, లేదా ప్రయాణాల్లో కావచ్చు, చదువుకున్న చోట కావచ్చు, ఎక్కడన్నా ఏం చేస్తున్నా నా దేవుడు నన్ను చూస్తున్నాడని నీతిగా నువ్వు జీవించినప్పుడు దేవుని కనులు నీ మీద ఉంటాయి. అంతేకాదు నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయని వాక్యం సెలవుస్తుంది. కనుక అటువంటి విధంగా మనం జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని తెలియజేస్తే కొద్ది మాటలు ముగిస్తున్నాడు. ప్రార్థన. సకలాశీర్వాదాలకు కారకుడైన పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు లెక్కింపలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన దినమంతా కూడా మీరు కాపాడ మీకు వందనాలు. ఇగో తండ్రి, ఈ కన్నులు మా మీద ఉండే విధంగా మా జీవితాలు కట్టుకోవడం సహాయం దయచేయండి ప్రభువా. మా ప్రార్థనలు ప్రభువా, మీ చెవులు మా ప్రార్థనల వైపు ఉండేలాగిన ప్రభువా, అటువంటి జీవితాలు మేము జీవించడం సహాయం దయచేయండి ప్రభువా. ఎందరైతే ప్రార్థన అవసరం కదో ప్రార్థన అవసరం దయచేయండి. ఎందరైతే అనారోగ్యాలతో బాధపడుతున్న స్వస్థపరచండి. ప్రతి కుటుంబ చుట్టూ మీకు ఆపద దయచేయమని, కుటుంబాల నెమ్మది, సంతోషం, సమాధానం, ఆరోగ్యాల ఆశీర్వాదాల ఐక్యతను, ప్రేమను గ్రహించమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.